హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వార్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను హెల్దీ పాలక్ కర్రీ, వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. సో దీన్ని మీరు పాలక్ రైస్ కూడా, వెజిటేబుల్ పాలక్ రైస్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి నేను చాలా ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత క్యారెట్, ఇంకా వచ్చేసి మీకు ఏది నచ్చితే అది. నేనైతే క్యారెట్, బ్రకోలీ, క్యాలీఫ్లవర్, ఇంకా ఇంగ్లీష్ జుజుని అదే కీరా, ఇంగ్లీష్ కీరాని అయితే నేను యూజ్ చేశాను. ఇంకా వచ్చేసి పాక్ చాయ్ అని ఒక ఆకు ఉంటుంది. సో ఆకు అయితే యూజ్ చేశాను నేను. యాక్చువల్గా అది చైనీస్ వాళ్ళు ఎక్కువగా సూప్లలో యూజ్ చేస్తారు. ఇంకా నేను బీట్రూట్ కూడా వేస్తున్నాను. సో ఇది చాలా విటమిన్ బేస్డ్ కర్రీ అండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. సో దాంట్లో నేను జస్ట్ కొద్దిగా మంచిగా వేపుకున్న తర్వాత జస్ట్ నేను ఒక చిటికెడు పసుపు, ఇంకా ఒక చిటికెడు కారం వేసుకున్నాను, అంతేనండి. తర్వాత పాలకూర ఇంకా టమాటో నేను మిక్సీలో గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. అలాగే వేసుకుంటే బాగోదండి. ఎప్పుడైనా కూడా పాలక్ కర్రీ చేసుకునేటప్పుడు గ్రైండ్ చేసి వేసుకొని తినండి. పాలక్ రైస్ అయినా, పాలక్ పన్నీర్ అయినా సూపర్గా ఉంటుంది. అంతేనండి. దాన్ని మంచిగా బాయిల్ చేసి మీరు దీన్ని కర్రీ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా దీంట్లో మీరు రైస్ అయినా వేసుకొని పాలక్ వెజిటేబుల్ రైస్గా పిల్లలకి ఇవ్వచ్చు, ఇంకా పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు. ఇది చాలా ఐరన్, ప్రోటీన్, చాలా హెల్దీ కర్రీ అండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఫాలో చేయండి నా పేజ్ని, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని. ఇంకా ఇక్కడ నేను జస్ట్ అంటే పాక్ చాయ్ అనేది నేను లాస్ట్లో వేసుకున్నాను. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత వేసుకొని కొద్దిసేపు అది బాగా వండే వరకు నేను ఫ్రై చేసుకున్నానండి. సో ప్లీజ్ ఫాలో మై పేజ్. అండ్ ఈ కర్రీని మీరు కూడా రీక్రియేట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.